నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. పిఠాపురంపై జగన్ పవన్ ఫోకస్, గెలుపు కోసం ఇరు పార్టీల వ్యూహాలు. ఇంకా కొలికిరాని కాంగ్రెస్ టికెట్ల పంచాయతీ, 5 సీట్లపై పీఠముడి. ప్రణీత్ రావు పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, కింది కోర్టు తీర్పును సమర్థించిన న్యాయస్థానం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మేయర్పై అవిశ్వాస తీర్మానం, అనుకూలంగా 16 మంది కార్పొరేటర్లు. నేడు ఈసీ ముందుకు 3 జిల్లా ఎస్పీలు హాజరు, హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్న అధికారులు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు అరెస్టు భయం, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోర్టుకు విజ్ఞప్తి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం 2వ రోజు సమావేశం కొనసాగిస్తోంది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో సమావేశమైంది. ఎర్రమంజిల్ జల సౌదలో చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇంజనీర్లతో విడివిడిగా సమావేశం అవుతున్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బరాజ్లలోని సమస్యలను గుర్తించి పునరుద్ధరణ చర్యలను సిఫారసులు చేసేందుకు నియమించిన ఎన్డీఏసీఏ నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో విచారిస్తోంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన ఈ కమిటీ నిన్న రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో సమావేశమైంది. జలసౌదలో ఇరిగేషన్, ఈఎన్సీ, ప్రాజెక్ట్ ప్లానింగ్, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ అధికారులతో పాటు 3 బరాజ్లకు సంబంధించిన అధికారులు, డిపిఆర్లు తయారు చేసిన అధికారులు, సిడిఓ అధికారులతో సాయంత్రం 7:30 గంటల వరకు సమావేశమైంది. ఈ భేటీలో వారి నుంచి పలు వివరాలను సేకరించడంతో పాటు పూర్వ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లను కూడా విచారించింది. కాళేశ్వరం కుంగుబాటుకి ప్రతి స్టేజ్లో నిర్లక్ష్యాన్ని గుర్తించిన ఎన్డీఎస్సీఏ నిపుణుల కమిటీ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్, డిజైన్, ఎగ్జిక్యూషన్, క్వాలిటీ అండ్ ఇన్ఫెక్షన్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రతి స్టేజ్లో నిర్లక్ష్యం ఉందని తేల్చింది. పలు సందర్భాల్లో పెద్దల పేర్లు చెప్పి అప్పటి ఈఎన్సీ మురళీధర్ ప్రమేయం లేకుండానే కీలక ఫైల్స్ను మూవ్ చేసినట్లు గుర్తించింది. 1850 ధవళేశ్వరం బ్యారేజ్, అంతకు 50 ఏళ్ల ముందు బ్రిటిష్ కాలం నాటి ఇంజనీర్ జేమ్స్ నిర్మించిన ప్రాజెక్ట్ తెప్పించుకొని ఎన్డీఎస్సీఏ నిపుణుల కమిటీ పరిశీలించింది. చెన్నై ఆర్కేఎఫ్లో ఉన్న ధవళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లు పరిశీలించింది. మానవ తప్పిదాలు, అవినీతి, అధికారుల నిర్లక్ష్యమే ప్రాజెక్ట్ కుంగుబాటుకు ప్రధాన కారణంగా ఎన్డీఎస్సీఏ కమిటీ బృందం గుర్తించింది. ప్రాజెక్టు 100% పూర్తి కాకుండానే 2019లో ప్రాజెక్టు పూర్తయినట్టుగా కన్స్ట్రక్షన్ కంపెనీ ఆగ మేఘాలపై క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందిందని కమిటీ తేల్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారా? ఈసారి కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా రాజకీయ వ్యూహానికి పదును పెట్టారా? అసలు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఖాళీ చేయిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలకు పిఠాపురం గెలుపు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. 2009లో ఎన్నికలలో పోటీకి పవన్ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసినప్పటికీ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఈ 2 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ పై విజయం సాధించారు. అధికార వైసీపీని గద్దెదించాలంటే కలిసి వచ్చే పార్టీలతో చేతులు కలపక తప్పదంటూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమితో జతకట్టారు పవన్ కళ్యాణ్. ఎలాగైనా ఈ ఎన్నికల్లో జగన్ను అధికారం నుంచి తప్పించాలని పదే పదే క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని తహతహలాడుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉండడం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఆ నియోజకవర్గం నుంచి గెలుపు సులభమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల సర్దుబాట్లు భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండడంపై నియోజకవర్గ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గ సీట్ను మాజీ ఎమ్మెల్యే వర్మకే ఇవ్వాలంటూ ఆయన వర్గం గట్టిగా పట్టుబడుతుంది. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడించడమే ధ్యేయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను బరిలో దింపారు. దీంతో పవన్ కి మరోసారి భీమవరం, గాజువాక ఫలితాలను రుచి చూపించాలని వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా జనసేన పార్టీ నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. గతంలో జనసేన పిఠాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా పనిచేసిన మాకినేడు శేషకుమారికి వైసీపీ కండువా కప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మరోవైపు ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి కాపులను ఐక్యం చేసే బాధ్యత అప్పగించారు. దీంతో పిఠాపురంలో కాపులను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ముద్రగడ. నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలతో ముద్రగడ రహస్య మంత్రాలు జరుపుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభానికి ఆ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. దీంతో ముద్రగడ ద్వారా సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మండలాల వారీగా విభజించి పార్టీని గెలిపించే బాధ్యత సీనియర్ నేతలకు అప్పగించారు జగన్. మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఓటమి బాధ్యతలు కట్టబెట్టారు. ఇక రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఒక ఎత్తైతే పిఠాపురంలో జరగబోయే సమరాన్ని ఎన్నికల్లోనే అతిపెద్ద యుద్ధంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థుల జాబితాపై చర్చించనున్నారు. బీజేపీ 3వ లిస్టు విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీలోని అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపురం లేదా తిరుపతి ఎంపీ స్థానంలో బీజేపీ పోటీ చేయాలని బీజేపీ యోచిస్తోంది.
ఇప్పటికే బీజేపీ హైకమాండ్కు తమ అభ్యర్థుల లిస్టును రాష్ట్ర బీజేపీ నేతలు అందజేశారు. అరకు గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రి పురంధేశ్వరి, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేష్, హిందూపురం నుంచి సత్యకుమార్ లేదా పరిపూర్ణానందస్వామి, ఏలూరు నుంచి సుజనా చౌదరి లేదా తపనా చౌదరి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా విశాఖ నార్త్, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, పి గన్నవరం, కైకలూరు, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు, రాజంపేట అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ లిస్టును సైతం రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి ఇప్పటికే బీజేపీ హైకమాండ్కు అందజేశారు. దీంతో ఈ నెల 23న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు విడుదలయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నేడు ఎన్నికల కమిషనర్ ఎదుటకు 3 జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అధికారులు హాజరు కానున్నారు. తమ జిల్లా పరిధిలో జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే 3 అధికారులకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు తన ఎదుట హాజరై తమ జిల్లా పరిధిలో జరిగిన ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత గిద్దలూరు, ఆళ్లగడ్డ, కారంచేడు వంటి ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎన్నికల అధికారి ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు తన ఎదుట హాజరవ్వాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు. సకాలంలో హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేకపోయారన్న దానిపై వారి నుంచి వివరణ కోరనున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి వ్యక్తిగతంగా ఈసీ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఆలగడ నియోజకవర్గం చాగలమరి మార్కెట్లో జరిగిన హత్య ఉదాంతంపై ఈసీ విచారించాలని నిర్ణయించింది. రాజకీయ హత్యలు, హింసాత్మకమైన ఘటనలు ఎందుకు నివారించలేకపోయారోనని ఎస్పీని ప్రశ్నించనుంది ఈసీ. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రణీత్ రావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్పై నేడు తీర్పు వెల్లడించాల్సి ఉండగా గురువారం ప్రణీత్ రావు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇదిలా ఉండగా కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, పీఎస్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోవడంతో పాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ హైకోర్టులో సవాల్ చేశారు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని పీపీ వాదించారు. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తుందని తెలిపారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు ప్రణీత్ రావు పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.